The number you are calling is currently switched off. మధు రిజిగ్నేషన్ మెయిల్ ఏమైనా పెట్టిందా? రిజిగ్నేషన్ మెయిల్ ఎందుకు పెడుతుందిరా? నైట్ ఒక తీట పని చేశానులే. మెయిల్ ఏం రాలేదురా. నాకు టిఫిన్ ఆర్డర్ చేయడం కూడా వచ్చు. రామ్, హా? నేను కూడా నీతో రావచ్చా? సరే, బ్యాగ్ తీసుకొని వస్తా. నేను కింద పార్కింగ్లో వెయిట్ చేస్తా. మధు, తిందామా? నాకు ఆకలిగా లేదు. కష్టపడి చేసా. ప్లీజ్. మధు, మధు, మధు. మధు, ఇప్పుడు రిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు నచ్చట్లేదు. నేనా లేదా ఆఫీసా? నువ్వు బిహేవ్ చేసే పద్ధతి నచ్చట్లేదు. సారీ. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం లేదు. అసలు ఏమైందో చెప్పు నాకు. దిస్ ఈస్ మై ఫైనల్ డెసిషన్. మధు, రామంటే నీకు ఇష్టమా? ప్రేమంటేనే ఇష్టం లేదు. కానీ వాడు నువ్వు అనుకున్నట్టు కాదు. అందరూ ఒకటే, పడే వరకు ప్రేమను చూపిస్తారు, పడ్డాక నరకమే. నేను రామ్ని 4 years నుంచి చూస్తున్నా. నాతో ఏ రోజు మిస్బిహేవ్ చేయలేదు. నేను తన్ని ట్రై చేస్తున్నాను తెలిసినా, వెంట పడుతున్నాను తెలిసినా
ఏ రోజు తన లిమిట్స్ క్రాస్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాడు నా మొహం తప్ప ఏం చూసి మాట్లాడలేదు. వాడు ఇప్పటి వరకు అందరినీ ట్రై చేసినా అని చెప్పిండు, కానీ ఫస్ట్ టైం నేను లవ్ చేస్తున్నా అని చెప్పాడు. అయినా ఇవన్నీ నీకెందుకులే. బై ద వే, నీ రిజగ్నేషన్ లెటర్ తీసుకొచ్చా. రామ్ రిజైన్ చేశాడు. నీకు వాడు మంచోడు, వాడిని లవ్ చేయని చెప్పడానికి రాలేదు. వాడితో ఫ్రెండ్షిప్ చేయడానికి, కలిసి ఉండడానికి రీజన్ ఒకటి చెప్తా. వాడికి అమ్మాయి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ కానీ ఆపర్చునిటీ కాదు. ఓయ్, నేను కూడా నీతో రావచ్చా? ఓయ్ ఓయ్, నిన్నే. ఎందుకు రిజైన్ చేసావు? బస్ స్టాప్కే కాదు, నీకు ప్రాబ్లం వస్తే ఆఫీస్ నుండి వెళ్ళిపోతా. రూమ్ కూడా షిఫ్ట్ అవుతున్నా. 2 days అంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తా. ప్రాబ్లం నీతో కాదు, నాతో. ప్రాబ్లం చెప్తేనే కదా తెలిసేది. రామ్, ఫస్ట్ టైం నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచావు. ఆ పేరుతోనే నాకు ప్రాబ్లం. అమావాస్యల్లోనే ఉంటే ఎలా, దాటాకేదురుస్తుంది వెన్నెలా, అనుమానిస్తుంటే కాలాన్నలా, పూలైన వేధిస్తాయి ముళ్ళలా, దాటేసై నన్నటి చేదు నిద్దురనంతా, వాటేసుకోగా ఉంది వేకువ చెంత, తలరాట మార్చే ప్రేమే ఎదురే వచ్చింది కనుక, పద పద ఆనందం వెతుకునా మనలో మనమే, పద 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 సంతోషంగా వెతుకునా, పద 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 నిన్ననే దాటు
2 days నుండి ఏమైపోయావు? పా దా బండెక్కు. ఎక్కడికి వెళ్ళావు? హిమాలయాలకు వెళ్ళా, చలేసిందని తిరిగి వచ్చేసా. నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నా. జోక్ చేసే మూడ్లో నేను కూడా లేను. పాస్ట్ అంటే ఏ 5th క్లాస్లో పక్కింటి కుర్రోడితోనూ క్లాస్ లీడర్తో అనుకున్నా. మరీ ఇలాంటి పాస్ట్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేనేమైనా సినిమా హీరోనా? పాస్ట్ చెప్పగానే పేజీలు డైలాగులు చెప్పి హక్ చేసుకొని కొంచెం టైం పడుతుంది కదా. మధు, రొమాన్స్ అంటే నువ్వు చూసింది కాదు. నచ్చిన అమ్మాయితో సంబంధం లేని టాపిక్స్ గంటలు సేపు మాట్లాడుకోవడం, ఇంకా చెప్పు అంటూ వాట్సాప్ నింపేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా ఒకరికొకరున్నామని ధైర్యం ఇవ్వటం. ఆ ధైర్యం నేనిద్దాం అనుకుంటున్నా. మధు, నా పేరు అభిరామ్, నువ్వు నన్ను అభి అని పిలవచ్చు. ఇన్ని రోజులు నా పాస్ట్ నుండి తప్పించుకొని తిరిగాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అది నా పాస్ట్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాల్సిందే. నా పాస్ట్ నేను యాక్సెప్ట్ చేశాను, అది నీ దగ్గర దాచాలనుకోలే, అందుకే చెప్పాను. ఇప్పుడు దాకా రామ్ అంటే నా పాస్టే గుర్తొచ్చేది. ఇప్పటి నుంచి నువ్వు గుర్తు రావాలి, నీతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ గుర్తు రావాలి. అలా ప్రేమించు. మధు,